వాట్ ఆర్ ద టిప్స్ ఈ ప్రమాదాలు అవి జరగకుండా సేఫ్ అండ్ సెక్యూర్గా ఎట్లా ఉండాలి అంటే వాట్ ఆర్ ద టిప్స్ యూ వాంట్ గివ్? మెయిన్ థింగ్ ట్రిప్స్ అంటే డ్రైవింగ్ బిహేవియర్, రూల్స్ ఫాలో అవటం. ఆ బిహేవియర్ డిసిప్లిన్ అనేది మనలో ఉండాలి. పోలీస్ ఫైన్ వేస్తారనో లేకపోతే ఇదనో ఉండకూడదు. బేసిక్గా మనలో మనమే ఎస్ నాకు ఇంజరీ అవ్వకూడదు, నా పక్కనకి ఇంజరీ అవ్వకూడదు అనే ఒక రెస్పాన్సిబిలిటీ డిసిప్లిన్తోనే ఇది వస్తుంది. మెయిన్ థింగ్ మన దగ్గర చాలామందికి యూటర్న్ అనేది ఫ్రీ టర్న్ కాదని తెలియదు. ఎస్, యూటర్న్ ఈజ్ నాట్ ఎ ఫ్రీ టర్న్ ఇన్ అవర్ కంట్రీ. రెడ్ సిగ్నల్ పడితే యూటర్న్ అని ఆగాల్సిందే, గ్రీన్ పడ్డాక యూటర్న్ తీసుకోవాలి. కానీ చాలామంది తెలియదు, అది వచ్చేస్తూ ఉంటారు. నో, యూటర్న్ ఈజ్ నాట్ ఎ ఫ్రీ టర్న్ ఇన్ అవర్ కంట్రీ. యూటర్న్ రెడ్ సిగ్నల్ పడితే యూటర్న్ కూడా తీసుకోకూడదు, ఆగాల్సిందే. ఓన్లీ ఫ్రీ లెఫ్ట్ మాత్రమే ఉన్నాయి, అది కూడా కొన్ని జంక్షన్స్లో ఉన్నాయి. ఫ్రీ లెఫ్ట్ అని మెన్షన్ చేస్తేనే, లేకపోతే అవి కూడా కాదు. ఓకే, ఇఫ్ మెన్షన్ చేసిన బోర్డు చేసిన ఓకే, చేయకపోతే, బట్ యూటర్న్ ఇస్ నాట్ ఎ ఫ్రీ టర్న్. సో ఇవన్నీ ఇది నేను మచ్చుకు చెప్పానంతే. ఇలాంటి రూల్స్ చాలా ఉన్నాయి. సో డ్రైవింగ్ బిహేవియర్ ఉండాలి. నేనే ఫాస్ట్ వెళ్ళాలి, స్పీడ్ వెళ్ళిపోవాలి, త్వరగా పనికి వెళ్ళిపోవాలని ఇంపార్టెంట్ కాదు. సో ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే బీ కామ్. అంటే మన వర్క్లో స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్ రోడ్ మీద తీసుకెళ్ళకూడదు. సో అది కామ్గా ఉంటేనే మీ డ్రైవ్ కామ్గా ఉంటుంది. ఫ్రస్ట్రేషన్తో వెళ్తే ఆబ్వియస్లీ డ్రైవ్ కూడా పోతుంది. అది ఇంకోటి ఏంటంటే ఎనీథింగ్ రీచ్ టు నియరెస్ట్ హాస్పిటల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్.